మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యము జరుప సమర్థులంత, ఎండిన ఊళ్ళ గోడిరికింపడెవ్వడు, పండిన ఊళ్ళకు ప్రభువులంత, ఇతడు పేదజటంచు జరిగింపడెవ్వడు, కలవారి సిరులెన్నగలను చాలా, తన ఆలితే తల తప్పెన్నడెవ్వడు, పరకాంత రంకెన్న పెద్దలంతా, ఇట్టి దుష్టులకు అధికారమిచ్చినట్టి, ప్రభువు తప్పులటం చునుబలుకవలయు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరి ఈ ధర్మపురి నరసింహస్వామి పద్యాలు ఎందుకు చదువుతున్నానో మళ్ళీ ఒక్కసారి చెప్తాను. కరీంనగర్ జిల్లా ధర్మపురి, పేరే ధర్మపురి. ఈ ధర్మపురికి పోయి ఆ ధర్మపురి నరసింహస్వామిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి యమపురి లేదుట, యమ దర్శనం లేదుట. దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుడు నరసింహస్వామి చేత చంపబడటమే కాక శ్రీ మహావిష్ణువులో లీనమైనాడు. కాబట్టి ఈ నరసింహస్వామి చాలా విశేషమైనటువంటి వాడు. ఈయన్ని ప్రార్థించే ఉద్దేశం ఏంటంటే మనకున్నటువంటి గ్రహ దోషాలన్నీ పోవటానికి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. 2024 ఏప్రిల్ నెల 13వ తారీఖు శనివారం. అందులో క్రోధినామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి శనివారం రోజున ఇవాళ దినఫలం చెప్పుకున్నాం. ఈ రోజున పంచమి సాయంత్రం 4:15 వరకు ఉంది. తర్వాత వర్జము ఉదయం 10:25 నుంచి 12:01 వరకు ఉంది. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 4:50 వరకు ఉంది. ఈ మృగశిర నక్షత్రం తర్వాత ఆర్ద్ర నక్షత్రం వస్తుంది. అయితే ఈ రోజుల్లో కూడా మృగశిర నక్షత్రమే ఉన్నది. ఈ మృగశిర నక్షత్రానికి మృగశిర నక్షత్రం 1-2 పాదాలేమో మృగశిరార్థం వృషభ రాశి, తర్వాత మిగతా 2 పాదాలు కూడా మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు తర్వాత మృగశిర నక్షత్ర జాతకులు. మరి ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, తర్వాత శనివారంలో శని. మృగశిర నక్షత్ర రాశి వాళ్ళు తులా వృషభయోర్ భృగు, మిథునం బుధుడు అధిపతి. ఈ రాశికి అంటే మృగశిర 3-4 పాదాలు మిథున రాశి అవుతుంది. మిథున రాశి వాళ్ళు మృగశిర నక్షత్ర జాతకులు కుజుడిని, శనిని, బుధుడిని పూజించడం చాలా మంచిది. అయితే బుధుడు చాలా విశేషమైనటువంటి గ్రహం, బుద్ధిశాలి, చాలా మంచివాడు. తర్వాత వ్యాపారానికి సంబంధించినటువంటి వాడు, సౌమ్య చిత్తం, ఎప్పుడు కూడా సౌమ్యుడు, ఎవరితో తగాదా పెట్టుకునేటువంటి వాడు కాదు. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? శుక్రుడిని పూజించాలి, చంద్రుడిని పూజించాలి, శుక్రుడిని పూజించాలి, బుధుడిని కూడా పూజించాలి. ఇట్లా ఈ మృగశిర నక్షత్ర జాతకులు పూజించడమే కాక, అంటే ప్రత్యేకించి వాళ్ళ వరకే పూజ చేయమంటుందా, మనం అందరం కూడా పూజ చేయొచ్చు. ప్రతిరోజు కూడా అన్ని పనుల్లో ఇది ఒక పనిగా చేయడం చాలా మంచిది. తర్వాత ఈరోజు ఏం చేయాలి? నేరేడు చెట్టును పూజించాలి. ఈ నేరేడు వృక్షాన్ని పూజించడం మంచిది. ఈ నేరేడు వృక్షాన్ని పూజిస్తూ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంతైనా మేలు జరుగుతుంది. స్వస్తి.